ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినా కూడా క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక చేశారంటే బజ్జీలను ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. కలర్ కోసం కాస్త పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1 అర టీ స్పూన్ వాము వేసుకోవాలండి. వాము వేసుకోవడం వలన మిర్చీలు ఎంత తిన్నా కూడా గ్యాస్ పట్టకుండా ఉంటుంది, అలాగే త్వరగా అరుగుతాయి. ఇప్పుడు వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి చేసి పిండిలో వేసుకోవడం వలన బజ్జీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా అంతా కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు బజ్జీల కోసానికి మిరపకాయలు తీసుకుందాము. ఫ్రెండ్స్, ఇలా లావుగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే బజ్జీలు చాలా బాగా వస్తాయండి. వీటిని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు మధ్యలో ఇత్తులు కావాలంటే తీసేసుకోవచ్చండి. నేను మాత్రం తీసివేయడం లేదు. ఈ మిరపకాయలు చూడడానికి లావుగా ఉంటాయి కానీ కారం ఉండవు, అందుకని నేను మధ్యలో ఇత్తులు ఏమీ తీసివేయడం లేదు. మీకు ఇష్టం లేకపోతే కనుక తీసివేసుకోవచ్చండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని చూద్దామండి. నేను ఇక్కడ ముందుగా వంట సోడా వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు కాస్త వంట సోడా వేసి కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ వేడైందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకుంటూ ఇలా పిండిలో బాగా ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కడాయిలో ఎన్ని బజ్జీలు పడితే అన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు మంచి కలర్ వచ్చే వరకు కాలనిచ్చి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా బజ్జీలుగా వేసుకోవాలండి. ఇలా 2 వైపులు బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయింది. ఈ బజ్జీలు ఈవినింగ్ టైంలో కూడా స్నాక్ ఐటెంగా చాలా బాగుంటాయి. ఇవి వేడివేడిగా తింటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. అసలు ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా తింటూ ఉంటాము, అంత బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.